పరిచయాలు బస్ ఎక్కి దిగే వరకే, మరికొన్ని పరిచయాలు మనం కలిసి పని చేసే వరకే. అరే కట్ చేసినా కానీ మళ్ళీ చేస్తాను, ఏం పని లేదా? హలో హలో హలో, ఫోన్ కట్ చేస్తున్నా? బిజీగా ఉన్నానే. నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా తెలుసా నీకు? చెప్పా కదా బిజీగా ఉన్నాని. నేనంటే అసలు లెక్కకి లేకుండా పోయింది మీకు. మీరెవరో తగులుంటారులే. బేబీ చెప్పు. మునక్కాయతో కొడితే మూతి పగిలిపోవాలి. దమ్ముంటే కొట్టవే. కొట్టడానికి దమ్మెందుకే, కాయ ఉంటే చాలు. హలో, ఏం చేస్తున్నా? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావే? చల్లగాలి కోసం బయటికి వెళ్ళానండి. ఓహో, అర్ధరాత్రి 12 గంటలకు చల్లగాలి కోసం వెళ్ళావా? అందారోలే నువ్వు పెళ్లి చేస్తే కొడుక ఆగమైతివేమి, నువ్వు బాగుపడతావంటివి. జీవితం వేడే నాశనం అయిపోతుంది. నీ పిల్లల్ని నువ్వే ఉంచుకో. వెళ్తాను, నీలాంటి సంసారం చేయడం వేస్ట్, నువ్వు నాకు వేస్ట్. కనీసం నా గురించి ఆలోచించుకున్నా, పిల్లల కోసం ఆలోచించి ఉండాలి కానీ రాదా? కిరణ్ ఉన్నాడా? ఉన్నాడు, రండి. ఎవరండి? ఎవరో వచ్చారు. ఎవరండి ఈవిడ? కిరణ్, ఈవిడెవరు? కిరణ్ నా మొగుడు. కిరణ్, నీకు పెళ్ళయిందా? పెళ్ళేంటి, 3 సంవత్సరాల పాప కూడా ఉంది, స్కూల్కి వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు? ఇంతకీ మీరెవరు? అడుగుతుందిగా. చెప్పు కిరణ్. చెప్పు కిరణ్. చెప్పు కిరణ్. చెప్పు కిరణ్. చెప్పు కిరణ్. చెప్పు. అవునే, నా ఇప్పుడు గట్టే అయితే ఏంటి చెప్పు. చాలా సంతోషం కిరణ్, నువ్వు నీ గత్తెని తెచ్చుకున్నావు కదా, నేను నా కత్తిని తెచ్చుకున్నా. అయినా నాకు వాళ్ళు ఎవరున్నారు? ఇన్ని రోజులు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సై, ఏం మాట్లాడుతున్నావే నిన్ను? అయినా దీంతో నాకేంటి? ఈ ఇంట్లో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అయితే మీరే వెళ్ళండి, ఈ ఇల్లు నాది. నా మొగుడిని ఉద్దేశిస్తే నేను బాగా చూసుకున్నాను చెప్పాను కదా. వస్తే పిచ్చిదానా, వాడిని నువ్వు బాగా చూసుకోవాలంటే ఫస్ట్ వాడికి జాబ్ ఉండాలి కదా. ఏంటి కిరణ్, నీకు జాబ్ కూడా లేదా? సై, నువ్వు ఆగే, నేను ఇంటికి అడతాను వస్తుందా? ఏవండో సవితిపతి గారు, ఈ బైక్ నాది, నా లవర్ కోసం కొన్నాను. బేబీ Coming, my dear sweetheart. క్యాచ్. Lovely. బేబీ, ఎప్పటి నుంచో మన ఇద్దరం కలిసినాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇద్దరం ఇక్కడే ఉన్నాం. వచ్చి Excuse me, కొంచెం పక్క జరుగుతారా? సై, నీకేమైనా పిచ్చి లేచిందా? ఎవడే వీడు? ఏం మాట్లాడుతున్నావు? మనిషివేనా? ఏమైనా మనిషివేనా? ఆయన తోలు వలుస్తా సమాజ్ చేస్తున్నా ఏమనుకుంటున్నావు? మీరేమైనా మనసులేనా? నువ్వు ఇక్కడ ఉంటే నేను ఎక్కడ ఉండాలి? మొగొడిని తాళు కట్టినా అని ఏం మనిషివే? ఆడదాని కాదా? రే ఎవడిరా నా ఇంటికి వచ్చి హుషారు చెప్తున్నావు? నడు. చెట్టి నువ్వేంటి
తినట్లేదా? నీకోసం జ్యూస్ తీసుకురానా చల్లగా? నువ్వు ఉండగా నాకు వేరే జ్యూస్ ఎందుకు బేబీ? నీ పెదాలు చెరుకు రసాలు, నీ కళ్ళు నేరేడు పళ్ళు, నీ బుగ్గలు పొంగిన బూరలు. ఛీ చెరిపి. నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం వేడిగా కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు నా సంగతి ఏంటి? నువ్వు కాసేపు బాగుతావా? మరి నన్ను ఎందుకు నమ్మించావు? నీతో అవసరం ఉండదు అందుకే నమ్మించిన. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడు నేను రమ్మన్నాను వచ్చినావు, రేపు ఇంకోటి వెళ్తాడు, పోవాలని గ్యారంటీ ఏంటి? అయినా నీ దగ్గర ఏముంది? నాలాంటి వాడు నీ పక్కన ఉండాలంటే నీ ఒళ్ళుతో పాటు నీ ఒంటి నిండా బంగారం ఉండాలి. నిన్ను నమ్ముకొని బంగారంలో చూసుకుని మొగుడు వదిలేసి వచ్చా కదరా. ఏంటి మొగుడు వదిలేసి వచ్చినావా? నాతో పాటు నా పిల్లల జీవితం కూడా నాశనం చేసుకున్నా కదరా. పిలిచిన ప్రతి మొగడుతో పోయేదాన్ని సతీ అనరే, పతిత అంటారే, పతిత. కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేది ఏంది? నీ వల్లే నా జీవితం పోయిందిరా. నాకు కావాల్సింది దొరికింది. నీ వల్ల నా పిల్లలు రోడ్డున పడ్డారా. ఓహో, నీ పిల్లలు రోడ్డు మీద పడ్డారా? ఇదిగో నువ్వు నాతో పడుకున్న దానికో లెక్క. చాలా బాగా బుద్ధి చెప్పావురా. నాకే జరగాల్సిందే. నన్ను నమ్మి వచ్చినందుకు. నీలాంటి వాళ్ళ మాయ మాటలకి నమ్మే చాలా మంది వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు. ఇంకెప్పుడైనా ఏ ఆడదాని జీవితంతోడైనా ఆడుకోవాలని చూసావో నీకు ఉప్పిలేరా. సంతోష్, నీకోసం వేడి వేడి కాఫీ రెడీ. ఏ దొంగ ఏంది ఇక్కడేమో ఉందా? తలుపు తీయవే. ఏంటి? బెడ్రూమ్ లో ఉన్నప్పుడు డోర్ కొట్టకూడదని తెలియదా నీకు? నువ్వు నా పెళ్ళానివే. దాంతో తిరిగేటప్పుడు నీకు గుర్తు రాలేదా నీ పెళ్ళాన్నని? ఇకపై ఏ ఆడదాని జోలికి పోనీ. నేను కూడా నా లవర్తో కొద్ది రోజులు తిరిగి తర్వాత నీతో హ్యాపీగా ఉంటాను. నువ్వు వేరే వాళ్ళతో ఉంటే నేను తట్టుకోలేనే. ఏం కాదులే, కొద్ది రోజులే కదా. ప్లీజే, నా తప్పైందే. ఇక ముందు ఏ ఆడదాని జోలికి పోనీ, నన్ను క్షమించే. ప్లీజే, నీ కాలు పట్టుకుంటానే. ఛీ, నాకంటే అదే బెటర్ అన్నావు కదా, దాని దగ్గరికి వెళ్ళు. నేను దాని దగ్గర పోను, ఏ ఆడదాని జోలికి పోనీ, నేను నీతోటే ఉంటానే. నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. ఛీ, సూర్య, సూర్య. ఓ మళ్ళీ వచ్చావా? ఏం చేద్దామని? డ్రమ్ములో పాతి పెడతావా? లేక కుక్కర్లో ఉడకబెడతావా? నేను చెప్పేది ఒకసారి వినండి. నువ్వు చెప్పిన వినడం వల్లనే నా జీవితం బజార్లో పడ్డది. ఛీ, ప్లీజ్ అండి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఛీ, వెళ్ళిపో. నా
పిల్లల్ని మాత్రం అనాథల్ని చేయకండి. అసలు ఎవరు పిల్లలు నువ్వెవరే ఛీ! ఛీ! ప్లీజ్ బావా, తన తప్పు తెలుసుకుని వచ్చింది కదా, క్షమించండి. చెల్లి కోసం నువ్వు ఎంత చేశావు, కానీ నీ మంచితనాన్ని నేను చులకనగా చూశాను, దానికి వాడుకోవాలని చూశాను. అదంతా ఇప్పుడు ఎందుకు అక్క? నువ్వు ఎప్పుడు ఏం అడగలేదు, అడుగుతున్నాను. మంచి భార్యగా ఉండలేకపోయాను, పిల్లలకి మంచి తల్లిగా కూడా ఉండలేకపోయాను. నాకు అడగకుండానే అన్నీ చేశా చెల్లి. నా పిల్లల్ని కూడా నీ చేతిలో పెడుతున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. దేవుడా, నా బ్రతుకుని ఎందుకు ఇలా చేశా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ఆరాధించాను. పిల్లలు మొగుడు తప్ప వేరే ప్రపంచమే లేదనుకొని బ్రతికేదాన్ని. నేను చేసిన ఈ తప్పు పని వల్ల నా అత్తారింట్లో పరువుతో పాటు నా పుట్టింట్లో పరువు కూడా పోతుంది. ముఖ్యంగా మా ఆయన ఏ రోజు కూడా నేను ఒక్క మాట అనలేదు. ఇవన్నీ నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అసలు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం వాడు. సరే, బాగా చదువుకో. అందరం లంచ్కి బాయ్ బాయ్. ఇది ఎలాగైనా నాకు కావాలరా. ఇది నా నంబరు, నీతో మాట్లాడాలి. కాల్ చేయి. చెప్పుతో కొడతా, చెత్తరా కొడతా. ఓకే సార్. నీ పేరు గుర్తు చేసుకో. నంబర్ చెప్పవా? అసలు ఎవడ్రా నువ్వు? నాకు పెళ్ళి అయింది, ఒక పాప కూడా ఉంది. ఇంకోసారి ఆ నడి రోడ్డు పైన నించున్నావో పాతాలకు తగ్గుతారా కొడతా. జరిగా ఏ అమ్మాయి అయినా వారానికైనా పడుద్ది, నెలకైనా పడుద్ది. ఈ కిరణ్ గాడు తలుసుకుంటే నువ్వే వచ్చి నంబర్ ఇచ్చేలా చేస్తాడు. రేయ్, నాకు ఎలాగైనా అది కావాలరా. నాకేంటి వచ్చి బతుకుని రెడీగా ఉంది. మమ్మీ రాలేదు కదా, ఇల్లు దగ్గర కదా, నేనే వెళ్తా. అమ్మా, మమ్మీ. అమ్మా
పాపకు నొప్పి తగ్గిందండి? అండి తగ్గింది. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీకు వచ్చింది. నేను చాలా మంచివాడినండి, మీతో మాట్లాడదామని మీ నంబర్ కావాలి. ఇదిగోండి నా నంబర్. మా ఆయన ఉదయాన్నే సాయంకాలం వచ్చేస్తారు. మధ్యలోనే కాల్ చేయండి, ఈవినింగ్ టైంలో చేయొద్దు. సరేనండి.